వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ మీ ద షేడీ గై. సో నేను చెప్పినట్టే ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెడతానన్నా లేదా? సో మళ్ళీ వీడియోతో అయితే వచ్చేసా. ఆల్రెడీ రీల్స్, షార్ట్స్ అన్నీ పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా చేసేయండి, అందులో కూడా రీల్స్ పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఈరోజు ఏముంటుంది, హవా అంతా ఐపీఎల్ హవా కదా. ఈరోజు ఐపీఎల్ ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. నిజంగా చెప్పాలంటే అసలు ఈ కాంబినేషన్లో ఫైనల్ నేను అస్సలు ఊహించుకోలేదు. అసలు ఈ 2025 అంతా ఏదో అనుకుంటున్నా ఏదో అవుతుంది. సో మ్యాచ్కి నేనైతే రెడీ, ఫుడ్ కూడా వస్తుంది ఆన్ ది వే. మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అదిరిపోయే కంటెంట్ రాబోతుంది ముందు ముందు. సో గైస్ ఇదిగోండి మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఒకటికిడి ఒక 2 బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టాను. అండ్ కూపన్లో వస్తాయి కదా, అవి కూడా వచ్చాయి. డ్రింక్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, సో డ్రింక్ నేను పెట్టలేదు. అండ్ ఆల్మోస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. సో మ్యాచ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. సో గైస్ ఆర్సీబీకి 1 వికెట్ పడిపోయింది. ఫిల్ సాల్ట్ ఇదిగోండి, ఎక్కువ చూపించిన మళ్ళీ కాపీరైట్ వేస్తాడు. సో గైస్ ఇదొక బర్గర్, ఇందులో ఒక బర్గర్, ఫ్రైస్ ఉన్నాయి, అంతే. ఇంకా డ్రింక్ కూడా ఉంది, అది తెస్తానండి. ఒక షాకింగ్ విషయం చెప్తాను మీకు, అది నాకు షాకింగ్. ఎందుకంటే మన డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ ఫస్ట్ వీడియో ఉంది కదా, అల్బేక్కి వెళ్ళాము, అది రివ్యూ చేసాం, ఆ వీడియో ఉంది కదా. సో ఆ వీడియో మీరు చూస్తే లాస్ట్లో నేను కొంచెం ఐపీఎల్ గురించి చూపించాను వీడియోలో, ల్యాప్టాప్లో. సో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏమైందంటే స్టార్ స్పోర్ట్స్ తోడు కాపీరైట్ వేసాడు ఆ వీడియో మీద. సో ఆ వీడియోలో 2 minutes నేను ట్రిమ్ చేస్తాను. సో ఆ వీడియో మొత్తం అంతా కలిపి ఒక 6 minutes అలా వచ్చింది. సో యా, ఏదో అనుకుంటే ఏదో అయింది ఆ వీడియో. ఈ మ్యాచ్ తర్వాత ఎవరో ఒకరు ఫస్ట్ టైం ట్రోఫీ అయితే గెలుచుకుంటారు. ఆర్సీబీ అనేది పంజాబ్ కన్నా బెటర్ టీం, ఎప్పుడైనా, ఒకప్పుడైనా ఎప్పుడైనా. పంజాబ్ లిటరలీ వాళ్ళు లాస్ట్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయింది 2014లో. ప్లే ఆఫ్స్, క్వార్టర్ ఫైనల్లో, క్వాలిఫైయర్లో కాదు, ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయింది 2014లో. అసలు ఆల్మోస్ట్ 10 years దాటిపోయింది వాళ్ళు క్వాలిఫై. సో అలాంటి స్టేజ్లో శ్రేయస్ అయ్యర్ వచ్చి అసలు ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడంటే చాలా గ్రేట్. లాస్ట్ ఇయర్ కోల్కతాను కూడా గెలిపించాడు. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇంకో పక్క విరాట్ కోహ్లీ కోసం కప్పు కొడితే చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది. సో చూద్దాం ఎవరైనా అవుతారు. వికెట్ 56 for 2 అనుకుంటా, 56 for 2. మయాంక్ అగర్వాల్ అవుట్. స్కోర్ వచ్చేసి 6.4 ఓవర్స్కి 59 for 2. ఓకే, బాగానే ఉంది స్కోర్, పెద్ద తక్కువేం లేదు ఎక్కువేం లేదు, ఆ లెవెల్లో ఉంది. కానీ ఆర్సీబీ గెలిస్తే మాత్రం ఆ హడావుడు మామూలుగా ఉండదు. ఇంకా నా ఫోన్కి కూడా మా ఫ్రెండ్స్ టింగ్ అని ఫోన్ చేస్తారనమాట. సో ఎందుకంటే నేను సిఎస్కే ఫ్యాన్ కదా, సో ఆబ్వియస్లీ అలాగే అవుద్ది. ఓహోహో, రజత్ పటిదార్ కూడా అవుట్ అయిపోయాడు గైస్. 96 for 3, 10.5 ఓవర్స్లో. ఒక నిమిషం అండి, ఎలా అయిందో చూస్తున్నా. కైల్ జేమిసన్ ఆడు, తెలీదు. LBW రజత్ పటిదార్, కైల్ జేమిసన్ అవుట్ చేశాడు. పంజాబ్ బౌలింగ్ బాగానే వేస్తుంది. ఆర్సీబీ వాళ్ళు కూడా కొడుతున్నారు, ప్రతి ఓవర్లో ఒక 6-4 కొడుతున్నారు. సో చూద్దాం, మ్యాచ్ క్లోజ్గా వెళ్తుందేమో అనిపిస్తుంది నాకు. లివింగ్స్టన్ వచ్చాడయ్యా. అసలు ఈ సీజన్ అస్సలు ఏమాలే లివింగ్స్టన్. సో ఈ మ్యాచ్లో మాత్రం ఆడాలి, డెఫినెట్గా ఆడాలి. ఎందుకంటే ముగ్గురు అవుట్ అయిపోయారు ఆల్రెడీ. కోహ్లీ స్లోగా ఆడుతున్నాడు, యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సో ఆపోజిట్ బ్యాట్స్మెన్ స్ట్రైక్ చేయాలి. సో గైస్ కోహ్లీ కూడా అవుట్. పంజాబ్ మామూలుగా వేయట్లేదు కదా, అదరగొట్టేస్తున్నారు పంజాబ్ వాళ్ళు. ఆర్సీబీలు కూడా బాగానే ఆడుతున్నారు, ఇప్పుడే 4 కొట్టారు. షాట్స్ మాత్రం పడుతున్నారు, మరి వికెట్లు అవుట్ అయిపోతున్నారు వికెట్స్. చూడాలి. లాస్ట్ బాల్ అవుట్ అయ్యింది గైస్. ఎవరు, భువనేశ్వర్ కుమార్ అవుట్ అయిపోయాడు. సో ఆర్సీబీ 190 చేసింది. సో పంజాబ్ 191 చేయాలి. సో నాకైతే పంజాబ్ అనిపిస్తుంది. సో మేబీ చెప్పలేం, ఒకవేళ ఆర్సీబీ గట్టిగా బౌలింగ్ చేస్తే అప్పుడు ఆర్సీబీ ఏమో, హూ నోస్. బట్ పంజాబ్ కింగ్స్ మాత్రం బౌలింగ్ బాగా వేశారు. జితేష్ శర్మ వచ్చాడు, ఒక థండర్ బోల్ట్ ఇన్నింగ్స్ ఆడాడు, తర్వాత అవుట్ అయిపోయాడు. రమారేష్ ఎప్పుడు ఆడతాను అనుకున్నాను, కానీ LBW అయిపోయింది.
సో చూద్దాం. సో గైస్ 6 ఓవర్స్కి 53 for 1 పంజాబ్ బాగానే చేస్తున్నారు బ్యాటింగ్. ఇంకా 82 balls-లో 138 కావాలి. గైస్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి, వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే అద్భుతమైన కంటెంట్ రాబోతుంది. అండ్ వెయిట్ అండ్ వాచ్. 7 ఓవర్స్కి 56. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆర్సీబీ ఎలా బ్యాట్ చేస్తుందో అలాగే వీళ్ళు కూడా బ్యాటింగ్ చేస్తున్నారు. జితేష్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా ఆడాడో అలాంటి నాక్ కావాలి. 6. జాష్ ఇంగ్లీష్ బాగా ఆడతాడు, మంచి క్రికెటింగ్ షాట్స్ ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ అవుట్. శ్రేయస్ అయ్యర్ చాలా ఇంపార్టెంట్ వికెట్, అవుట్ అయిపోయాడు 1 రన్కే. పంజాబ్కి ఇది చాలా బ్యాడ్ సైన్. ఆర్సీబీ చేతిలో ఉంది గెలిచి మ్యాచ్. తర్వాత ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతే మరి మనకు తెలీదు. పంజాబ్ వాళ్ళు కప్పుని పువ్వుల్లో పెట్టి ఆర్సీబీ టీంకి ఇచ్చేటట్టు ఉన్నారుగా. అసలు పవర్ ప్లే ముందు ఆర్సీబీ వేరు, పవర్ ప్లే తర్వాత ఆర్సీబీ వేరులో ఉంది అసలు. ఈ జాష్ ఇంగ్లీష్ కూడా అవుట్ అయిపోయాడు. శశాంక్ సింగ్ వచ్చాడు. శశాంక్ సింగ్ అన్న ఆడతలేదో చూడాలి. నెహల్ వదర్ ఆడట్లేదు సరిగ్గా. సో తర్వాత స్టాయినిస్ ఉన్నాడు. ఆ స్టాయినిస్ కూడా అవుట్ అయిపోతే ఇంకా ఆర్సీబీ వాళ్ళ ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంటారు. 2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మ్యాచ్ అయిపోయింది గైస్. ఆర్సీబీ గెలిచేసింది ఇంకా. సో హ్యాపీ ఫర్ విరాట్ కోహ్లీ. కొంచెం ఎమోషనల్ కూడా అవుతున్నాడు, చూడొచ్చు ఎమోషనల్ అవుతున్నాడు. ఆర్సీబీ గెలిచింది రోయ్. ప్యూర్ డామినేషన్ ఆర్సీబీ. అసలు పవర్ ప్లే తర్వాత అసలు మొత్తం ఆర్సీబీ చేతిలోనే ఉంది మ్యాచ్. అసలు శ్రేయస్ అయ్యర్ మెయిన్ కొట్టలేదు, అది మెయిన్ ప్రాబ్లం. బట్ మ్యాచ్ చూస్తుంటేనే ఇలా ఉందంటే ఇంకా బెంగళూరులో ఎలా ఉంటుందో మరి. విరాట్ కోహ్లీ గైస్ అసలు అలా ఎమోషనల్ అవుతున్నాడు. అంటే 18 years ఒక టీంలో ఉండి కప్పు కొట్టకపోయినా అదే టీంలో ఉండి చాలా కష్టపడ్డాడు. బట్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. సో అది గైస్ ఈరోజు వీడియో. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆర్సీబీ ఫైనలీ గెలిచింది. సో హ్యాపీ ఫర్ విరాట్ కోహ్లీ కోసమే ఆర్సీబీ కప్ కొట్టాలనుకున్నా. అండ్ సాడ్ ఫర్ శ్రేయస్ అయ్యర్. చాలా బాగా ఫైనల్ వరకు తీసుకొచ్చాడు పంజాబ్ని. ఒక మైండ్ బ్లోయింగ్ విషయం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఒక 3 months ఒక ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు నేను ఒక రీల్ చూసా. ఆ రీల్ అకౌంట్ టైం ట్రావెలర్ అని ఏదో ఉంది. అంటే వాడు ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తాడనమాట రీల్స్ పెట్టి. సో వాడు ఐపీఎల్ ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేశాడు. ఏంటి 2025 ఆర్సీబీది కప్ అన్నాడు. నేను ఫస్ట్ చూసి నవ్వుకున్నా, వీడేదో ఫేక్ చేస్తున్నాడు నవ్వుకున్నాను. తీరా చూస్తే అదే నిజమైంది. అసలు ఏంటో ఈ 2025 ఏమవుతుందో నాకు అర్థం కావట్లే. బట్ ఎనీవేస్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆర్సీబీ. సో మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఆర్సీబీ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ వచ్చే వీడియోకి వస్తా. బాయ్.